ఆదివాసీ బిడ్డల ఆరాధ్య దైవం జంగూబాయ్. జగాల నేలే జంగూబాయ్ని ఆదివాసీలు ఎట్లా పూజిస్తారు, ఏ విధంగా పూజిస్తారు, ఈ సందర్భంగా ఎలాంటి ఆచారాలు పాటిస్తారు? జంగూబాయ్ ఉత్సవాలపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. జంగూబాయ్ ఆలయంలో అరుదైన దృశ్యం. జంగూబాయ్తో గ్రామ దేవతల బేటింగ్. ఈ బేటింగ్తో ఆదిపరాశక్తి జంగూబాయ్ ఆశీస్సులు లభిస్తాయని చెప్తున్నారు. ఆదిపరాశక్తి గూడాలను కంటికి రెప్పలా కాపాడుతుందని ఆదివాసీ బిడ్డల విశ్వాసం. ఆదివాసీ బిడ్డలు అంగడి సరుకులతోని నైవేద్యం తయారు చేయరు. అలా తయారు చేయడాన్ని అపవిత్రంగా భావిస్తారు. దేవుడి కోసం పంటలు పండిస్తారు. పండిన పంటలతోనే నైవేద్యం తయారు చేస్తున్నారు. ఆ నైవేద్యాన్ని అమ్మకు అమృతంగా నైవేద్యం సమర్పిస్తున్నామంటున్నారు ఆదివాసీ. ఇక్కడ ప్రతి పుష్య మాసానికి మా జంగుబాయి దేవతను పూజించడానికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఈ పుష్య మాసంలో నైవేద్యాలు ఏంటంటే మేము ఇంటికాడ పండించిన పంటలను మాత్రం మేము యూజ్ చేస్తాం. ఏంటంటే వడ్లు కానీ లేకపోతే ఇంటికాడ శుద్ధంగా చేసిన మంచి వాటిని ఇక్కడ తీసుకొని వచ్చి ఆ దేవునికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటంటే మేము బయట దుకాణంలో కొనుక్కోకుండా ఇక్కడ నచ్చి చేసి నైవేద్యం తయారు చేసి మేమే ఇక్కడ వండి మళ్ళా దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే అందరూ సామూహికంగా పూజించడం జరుగుతుంది. మా అందరికీ 4 సగలకు వాయి ఇది. మేము కోరిన కోరికలు ప్రతి కోరికలు మా కోరికలు నెరవేరుస్తాయని మన నమ్మకము. ఆ నమ్మకంతోనే మేము వస్తాము. అంటే ఇక్కడ ఈ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుండి మా గోండ్ సమాజానికి సంబంధించిన వాళ్ళు వస్తారు, మొక్కుతారు. వారి కోరిన కోరికలు నెరవేరుస్తాయి. బయట మేము బజార్లో తీసుకునే వాటి పెట్టుకుంటే అవి దేవుని దగ్గర వరకు చేరయ్యని మా యొక్క నమ్మకము. సొంతంగా మేము తయారు చేసుకుంటేనే అది దేవునికి నైవేద్యము సమర్పించినట్టుగా మేము భావిస్తాం సార్. దాని గురించే మేము శుద్ధంగా మేము ఇక్కడ తెచ్చి తయారు చేసే విధంగా మేము దేవునికి నైవేద్యము సమర్పిస్తాము. దీపమే దేవత. ఆ దేవతే కోటి కాంతులను వెదజల్లుతుంది. ఆదివాసీ బిడ్డల కారు చీకట్లను తొలగిస్తుంది. మొక్కుతే చాలు మోక్షాన్ని కలిగిస్తుంది. ప్రార్థిస్తే చాలు పాపాలను దూరం చేస్తుంది. ఆ అపర శక్తికే ఆదివాసీ బిడ్డలు ప్రణమిల్లుతున్నారు.
ఆదివాసీ దేవతలు కొలువైన స్వర్గం కోట పరందోలి సుందరమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే జంగుబాయి కొలువయ్యారు. మనం ప్రస్తుతం ఆలయం బయట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ బిడ్డలందరూ కూడా పుష్యమావాస్య సందర్భంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఆలయంలో గుహలో అమ్మవారు కొలువయ్యారు. అక్కడ అమ్మవారు దీపం రూపంలో కోటి కాంతులను వెదజల్లుతుంది. ఆ కోటి కాంతులతోని ఆదివాసీ బిడ్డల చీకట్లను దూరం చేస్తుందని ఆదివాసీ బిడ్డల విశ్వాసం. అందుకే ఆదివాసీ బిడ్డలందరూ కూడా భారతదేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ పుష్యమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అదేవిధంగా నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గుహలో కొలువైన అమ్మవారు ఈ ప్రాంతం ఏదైతే ఉత్తర భారతదేశానికి, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి ఏదైతే మధ్య మార్గంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏదైతే ఆదివాసీ దేవతల స్వర్గంగా భావిస్తారు. అదేవిధంగా ఇక్కడికి అమ్మవారి ఆశీస్సుల కోసం ఏదైతే గూడల్లో అమ్మవారికి సంబంధించిన రూపాలకి సంబంధించిన దేవుళ్ళు ఉంటారు, ముఖ్యంగా భీమాల్ పైన కానీ అదేవిధంగా మిగతా దేవతలందరినీ తీసుకొచ్చి ఇక్కడ జంగుబాయ్ ఆశీర్వాదం కోసం బేటింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుతే చాలు మోక్షాన్ని ఇస్తారు. అదేవిధంగా కోరుకుంటే కోరికలను నెరవేర్చుతారని ఆదివాసీ బిడ్డల విశ్వాసం. అందులో భాగంగానే మాజీ ఎంపీ సోయం బాబురావు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు, పూజలు నిర్వహించారు. అయితే ఈ అమ్మవారికి ఎట్లాంటి విశిష్టత ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లాంటి విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి? అంటే అమ్మవారిని మొదటగా ఆదివాసుల్లో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో గతంలో కథల రూపంలో కానీ వాళ్ళు పెద్ద మనుషులు మొదటి నుంచి కూడా మాకు ఆచారాల వ్యవహారాలలో నేర్పడం జరిగింది. ఏంటంటే ఒక కారణం చేత ఆదివాసీ దేవతలంతా కూడా ఒక గుహలో బంధించడం జరిగింది. ఆ బంధించిన తర్వాత ఆ దేవతలను ఎవరు కూడా బయటికి తీయడానికి ముందుకు రాలే. ఆ సమయంలో జంగుబాయి ఒక అవతారం ఎచ్చుకొని మరి ఆదివాసీ దేవతలంతా కూడా ఒక కారణం చేత బందీగా ఒక గుహలో బందీగా ఉన్నారు. కాబట్టి ఆ గుహ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయాలన్న ఆలోచనతోటి ఆనాడు జంగుబాయి ముందుకు వచ్చి జంగుబాయితో పాటు పాండ్రి కుప్పలింగర్, దాంతోపాటు హీరా సుక్క ముగ్గురు కలిసి మా ఆదివాసీ దేవతలు ఏదైతే ఒక కారణం చేత లోపల ఉన్న ఆ దేవతలను తీయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆదివాసులందరూ కూడా మాకు ఏదన్నా మా దేవతలనే కాపాడింది. కాబట్టి ఆదివాసీ జంగుబాయిని మేము కోలుస్తే తలుచుకుంటే మాకు కూడా ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తుందన్న ఒక నమ్మకము, ఒక విశ్వాసంతో ఆదివాసులందరూ కూడా జంగుబాయిని తరతరాల నుంచి కూడా పూజలు చేయడం జరుగుతుంది. వాస్తవంగా జంగుబాయి దేవత అనేది మనకు కనిపించకుండానే మనకు అన్ని విధాలా కూడా ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి ఒక ఆకారం లేకుండా ఒక దీపం రూపంలో జంగుబాయిని ఆదివాసులందరూ కూడా కొలవడం జరుగుతుంది. ముఖ్యంగా పూసమాసం అమావాస కాగానే నెక్స్ట్ ఇంకో అమావాస వరకు నెల రోజులు పవిత్రంగా ఆదివాసీ గ్రామాలలో ఉదయమే లేవడము, అన్ని గ్రామాలలో కూడా శుభ్రంగా ఉంచడము, మళ్ళీ బయటికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు మిగతా ఎక్కడ కూడా అన్నము భోజనం కానీ ఇంకా చెడు అలవాట్లకు అన్నిటి కూడా దూరం అయ్యి పవిత్రంగా దేవుణ్ణి కొలుస్తారు. కాబట్టి ఇవాళ జంగుబాయి అనేది ఒక విశ్వాసం ఉన్నది. ఇక్కడ అనేక మంది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం గారు ఉండే వారు ఇక్కడ గంటల కొద్దీ వచ్చి దేవుణ్ణి పూజ చేస్తుండే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయనకు ఏదైనా విశ్వాసం ఉండే కాబట్టి ఆ విశ్వాసము కలిగింది. కాబట్టి వారు కూడా అనేక సార్లు మాకు చెప్పడం జరుగుతుంది. జంగుబాయి అనేది జంగుబాయిని మనం పూజిస్తే జంగుబాయి ఒకవేళ మనల్ని ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తే మనకు అన్ని పనులు అవుతాయి అనేది నాకు విశ్వాసం ఉన్నది. వాస్తవంగా జంగుబాయి ఆశీర్వాదంతో నేను ఇవాళ ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా కూడా నేను గర్వంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఆదివాసులను ఏదైనా దేవత కాపాడాలంటే అది జంగుబాయి ఒకటే కాపాడుతుందనే ఒక విశ్వాసం కూడా నాలో ఉంది. అంటే ప్రధానంగా ఆదివాసీ దేవతలను గూడాల నుంచి తీసుకొచ్చి జంగుబాయి ముందు బేటింగ్ నిర్వహిస్తారు. ఎందుకోసం నిర్వహిస్తారు? ఇంట్లో కూడా దీపం పెట్టి ఏదైనా వాళ్ళకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడా మమ్మల్ని కాపాడితే మేము మీ దగ్గరికి దర్శనానికి వస్తాం, అదే రకంగా మేము ఏదైనా మొక్కుతే ఆ మొక్కు తీసుకొని వస్తామని మొక్కడం వలన వాళ్ళు జంగుబాయిని కూడా వాళ్ళ ఇంట్లో కొందరు ప్రతిష్ఠించి సంవత్సరం వరకు కూడా పూజలు చేస్తారు. కాబట్టి ఇంకా మా
కోరికలు ఇంకేమైనా కోరికలు కోరితే కూడా అది నెరవేర్చాలన్న ఉద్దేశంతో దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రత్యేకంగా తెచ్చి ఇక్కడ జంగుబాయి దర్శనానికి తెచ్చి రాత్రంతా ఇక్కడనే ఉండి తీసుకుపోవడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? జంగుబాయి నాకు ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే నాకు జంగుబాయి నాకు కళలో వచ్చి ఏమన్నదంటే, నువ్వు కొంచెం పెద్దగా అయితే నా దగ్గర వస్తావు అంటే నేను ఇది చూడలేదు, దీనికి చూడకుంటే జంగుబాయి నాకు రోజు కళలో వచ్చుడు. అయితే నేను చిన్నగున్నప్పుడు మా బాప అన్నాడు, జంగుబాయినిగా సొత్తగిరా చొకటా అంతని అన్నాడు, ఇట్లా అన్నాడు గోండి బాస్తోటి. అనే వరకు నేనేమన్నా అంటే, బాపు మరి అక్కడ పోతే మంచిగా అవుతుందా అంటే, మంచిగా అవుతుంది అన్నాడు. అయితే నా కళలో వస్తే జంగుబాయి నేను చూడలేదు, ఇక్కడ చూడలేకుంటే అప్పుడు ఈ రోడ్డు లేదు, ఏం లేదు మొత్తం జంగల్ ఉండే. అప్పుడు నాకు పెళ్ళి కాలేదు, అప్పుడు నేను చిన్నగుండే. అప్పుడు నేను ఇక్కడ కొన్ని ఇద్దరికి తీసుకొని వచ్చి మా జంగుబాయి భగమంతా అంటే అప్పుడు బండ్లు కచరాలతోటి కూర్చుండి అచ్చుడు. ఇట్లా ఎక్కడ పొద్దుపోతే అక్కడ నిద్రలు చేసుకుంటా, వంటలు చేసుకుంటా, తినుకుంటా, దేవులు పట్టుకొని భీమాల పెయిన్, బాయి పెయిన్ ఇట్లా తీసుకొని వచ్చే వరకంటే జాగా మీద వచ్చేసే వరకంటే జంగుబాయి నేను అక్కడ ఉన్నావంటే ఇక్కడ ఒక పెద్ద పులి రూపం తయారైపోయింది. ఇక్కడ జాగా మీద వచ్చే వరకు నాకు ఇక్కడ జాగా ఉన్నదని నాకు తెలియదు. అయితే నేను వడ్డుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే, నేనన్నా జంగుబాయి అక్కడ కనిపిస్తుంది కదా అంటే, అరే నీకు ఎట్లా తెలుసురా, నువ్వు చిన్నగున్నావు కదా అన్నారు నాకు. అనే వరకు అంటే జంగుబాయి ఆటోమేటిక్ నా దగ్గర వచ్చింది. వచ్చే వరకు నేను ఆటోమేటిక్ ఈ జాగలు వచ్చి లోపల ఆటోమేటిక్ నేను లోపల పోయినప్పుడు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకైనా అయితే ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నారు ఇప్పటి వరకు అయితే రాణిస్తలే జంగుబాయి. ఎవరికైనా రాని ఈ బాధలు కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జంగుబాయికి మొక్కండి, ఖచ్చితంగా ఏదైనా మీకు నౌకరు లేకున్నా, మీకు ఏది లేకున్నా, మీకు ఎంత బేమరున్నా, ఏ కష్టాలున్నా బాధలున్నా ఏమున్నా ఈ జంగుబాయి ఖచ్చితంగా దూరం చేస్తుందని నేను చెప్తున్నా. పవిత్రమైన స్థలం జంగుబాయి కొలువైన పవిత్రమైన క్షేత్రం. ఈ పవిత్రమైన క్షేత్రంలో జంగుబాయిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్న భక్తులకి కనీస వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టాలని భక్తులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, కొమరంభీం జిల్లా.